రాజు 99 టీవీ మహానాడు ప్రాంగణం నుంచి నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. 2022లో గత ప్రభుత్వం కార్మికులకు జీతాలు పెంచదని గుర్తు చేశారు. పెంచిన జీతాలకు సంబంధించిన ఏరియల్స్ కు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలను ఇచ్చామని, ఎవరూ తమ మాట పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన జీతాలకు సంబంధించిన ఏరియల్స్ ను చెల్లించాలని కోరారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత ప్రభుత్వం 2022లో వేతనాలు పెంచడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి పెండింగ్ ఏరియర్స్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు అనేక రూపాల్లో కమిషనర్కు, ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా స్పందన లేకపోవడంతో గత 6 నెలల క్రితం ఒక 3 రోజులు టెంట్ వేసి నిరవధికంగా సమ్మెలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు స్పందించినటువంటి కమిషనరు, అధికారులు కేవలం సగం మాత్రమే పెండింగ్ ఏరియర్స్ చేయడం అనేటువంటి జరిగింది. మిగతా సగం ఏరియర్స్కు సంబంధించి అనేక దఫాలుగా అనేక సార్లు విన్నవించుకుంటున్నా కూడా ఇక్కడున్న కమిషనర్, ఇక్కడున్న అధికారులు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు, మొండి వైఖరితో ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క వైఖరిని నిరసిస్తూ వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఏరియర్స్ ను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు మెరుపు సమ్మెకు దిగడం అనేటువంటి జరిగింది. రెండోది, ఇప్పటికీ ఇవాళ 26వ తారీఖు అవుతా ఉంది. ఇప్పటికీ కార్మికులకు జీతం రాకపోతే కార్మికుల కుటుంబాలు ఎట్లా బ్రతుకుతావో ఇక్కడున్న కమిషనర్ గాని, అధికారులు గాని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రూపుల పేరు మీద, అకౌంట్ లేదనే పేరు మీద, బడ్జెట్ లేదనే పేరు మీద ఈరోజు జీతాలు వేయకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి తక్షణమే